शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे అన్నింటికి सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्तुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న విభావన విభావన వినాపి స్యాత్ కారణం కార్యజన్మ చేత్. అంతకుముందు విరోధము, ఆక్షేపము, ఆక్షేపం నుండి విరోధము, విరోధము తర్వాత విభావన. ఇప్పుడు ఇక్కడ విశేషోక్తి. విభావనలో ఏమిటంటే కారణము లేకుండా కార్యోత్పత్తి కలిగినట్లుగా చెబితే విభావన. ఇక్కడ ఏమిటంటే కారణము ఉన్నప్పటికీ కార్య అనుత్పత్తి, కార్యోత్పత్తి జరగనట్లుగా చెబితే అది విశేషోక్తి. కార్యాజనిర్విశేషోక్తి సతి పుష్కల కారణే అంటాడు చంద్రాలోకంలో. పుష్కలంగా కారణం ఉన్నప్పటికీ కూడా కార్య అజని, కార్యోత్పత్తి జరగకపోవడం, ఇది విశేషోక్తి యొక్క లక్షణం. విభావనాం లక్షయిత్వా తద్ విపర్యయ స్వరూపాం విశేషోక్తిము లక్షయతి. ఇప్పుడు విభావనాలంకారము చెప్పాము, దానికి విపర్యయమైనటువంటి ఇప్పుడు విశేషోక్తిని చెబుతున్నాము. కారణ సామగ్రియే కార్య అనుత్పత్తి విశేషోక్తి. అంటే కారణ సామగ్రియే సత్యపి అనమాట. కారణ సామగ్రి ఉన్నప్పటికీ కూడా కార్య అనుత్పత్తి, కార్యోత్పత్తి జరగకపోవడము అనేది విశేషోక్తి యొక్క లక్షణం. ఇహ సమగ్రాని కారణాన్ని నియమేన కార్యం ఉత్పాదయంతీతి ప్రసిద్ధం. అంటే కదా, కారణం ఉంటే కార్యోత్పత్తి జరుగుతుంది. అంటే కారణము సమగ్రంగా ఉన్నట్లయితే కార్యోత్పత్తి జరుగుతుంది అనేది ప్రసిద్ధ విషయమే. అన్యథా సమగ్రత్వస్యైవ అభావ ప్రసంగాత్. లేకపోతే కార్యోత్పత్తి జరగకపోతే కారణములు సమగ్రంగా లేవు అని చెప్పాలి. ఎత్తు సత్యపి సామగ్రియే న జనయితి కార్యం సా కంచిద్ విశేషం అభివ్యక్తుం ప్రయుజ్యమాన విశేషోక్తి. సత్యపి సామగ్రియే, మనం సామగ్రి శబ్దాన్ని ఏదైనా ఒక కార్యక్రమానికి అవసరమైన వస్తువులన్నిటినీ సామగ్రి అంటుంటాం. అంటే వస్తుతః దాని అర్థం ఏమిటి అంటే సమగ్ర శబ్దం. ఆ సమగ్రముగా ఉండడము, సమగ్రస్య భావ సామగ్రియం. ఈ సామగ్రియమే సామగ్రిగా చెబుతున్నాం. అంటే ఏమిటి? సంపూర్ణముగా. కారణ సామగ్రి అన్నాం అనుకోండి, కారణం అంతా సంపూర్ణముగా పరిపూర్ణముగా కారణం ఉండడం అన్నమాట. అలా కారణ సామగ్ర్యము ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే కార్యోత్పత్తి లేదో అది విశేషోక్తి అని అంటున్నాం. మరి అలా చెప్పడంలో ఏమిటయ్యా అభిప్రాయం అంటే కంచిత్ విశేషం అభివ్యక్తం. అది ఒకానొక విశేషాన్ని వ్యక్తపరచడానికి అలా చెప్తుంటారు. అంటే సహజంగా ఉన్న స్థితి కంటే వేరొక విధంగా చెబుతున్నారు అంటేనే దాంట్లో ఏదో విశేషం ఉంది అని గ్రహించాలి. సాచ ద్విధా ఉక్త నిమిత్త అనుక్త నిమిత్త చ. మళ్ళీ అది రెండు రకాలు. ఆ నిమిత్తము చెప్పబడినది, నిమిత్తము చెప్పబడనిది. అచించ నిమిత్తాతు అనుక్త నిమిత్తైవ. ఒకవేళ
అచింత్య నిమిత్తం అంటే నిమిత్తం ఊహింపబడ్డం, పడకపోవడం, చింతింపబడకపోవడం, దాన్ని అనుక్త నిమిత్తం కిందే గ్రహించాలి అన్నాడు. అంటే ఒకదాని ఏదైనా అది కారణం అయ్యే అవకాశం ఉన్నా దాన్ని కారణంగా భావించకపోవడం, అలా ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుక్త నిమిత్తముగా స్వీకరించాలి. అనుక్తస్య చింత్య అచింత్యత్వేన ద్వైవిధ్యాత్. మళ్ళీ ఈ అనుక్తము కూడా రెండు రకాలన్నాడు. ఒకటి చింత్యము, ఒకటి అచింత్యము అన్నాడు. అంటే ఊహించదగనిది, ఊహించదగినది, అయితే ఊహకి అందేది, ఊహకి అందనిది. క్రమేణ యథా కర్పూరైవ దగ్ధోపి శక్తిమాన్ యోజనే జనే నమోస్త్వనంత వీర్యాయ తస్మై కుసుమధన్వనే. ఆయన కుసుమధన్వా ప్రతిపతి మన్మధుడు. నమస్తస్మై అనంతవీర్యాయ కుసుమధన్వనే, ఆ మన్మధుడికి నమస్కారం. అనంతమైనటువంటి బలము కలిగినటువంటి వాడు, అటువంటి ఆయన నమస్కారం. ఎవడైతే, అతడు ఎవడు అని చెప్తున్నాడు అనమాట, ఎవడైతే కర్పూరైవ దగ్ధోపి శక్తిమాన్ యో జనే జనే, ఆయన ఈశ్వరుని యొక్క అగ్ని, నేత్రాగ్నికి భస్మమైపోయాడు, కర్పూరంలాగా దహించుకుపోయాడు. అయినప్పటికీ ప్రతివాడి హృదయంలోనూ ప్రవేశించి ఇబ్బంది పెట్టేటువంటి శక్తి గలవాడాలి. శక్తిమాన్, జనే జనే శక్తిమాన్ అంటే ప్రతి వ్యక్తి యందు అతడు జీవించే ఉంటాడు, అతన్ని ఆ ప్రతి వ్యక్తి యందు మన్మధుడు ప్రవేశిస్తాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు. తస్మై నమః. ఇక్కడ ఏమైంది? శక్తిమంతుడు అని చెబుతున్నాడు. కర్పూరైవ దగ్ధోపి, కర్పూరం మాదిరిగా దహింపబడినప్పటికీ కూడా ఇక్కడ ఏమవ్వాలి? శక్తిమంతుడు కాకూడదు. ఎందుకంటే దగ్ధమైపోయాడు కదా, దగ్ధమైపోయిన వాడు అశక్తివంతుడు అని చెప్పాలి. అంటే కార్యం, అంటే కారణము కార్యము ఊహిస్తే కర్పూరంలా దగ్ధమైపోవడం శక్తి లేనివాడిగా అవడానికి కారణం. కానీ ఏం చెప్తున్నాడు? శక్తిమంతుడు అని చెప్తున్నాడు. శక్తిహీనుడు అని చెప్పాలి, శక్తిమంతుడు అని చెప్తున్నాడు. ఏమవుతుంది అనమాట? కారణం ఉన్నప్పటికీ కారణము దహింపబడ్డం, కార్యం ఏమవ్వాలి? శక్తిహీనత చెప్పాలి. కారణం వల్ల పుట్టే కార్యం ఏదవ్వాలి? ఇక్కడ శక్తిహీనత చెప్పాలి, కానీ శక్తి మత్వాన్ని చెప్తున్నాడు. అందువల్ల ఇది కారణ సామగ్రి ఉన్న కార్య అజని కాబట్టి విశేషోక్తి అవుతుంది అన్నమాట. आहूतोऽपि सहायैः ओमित्युक्त्वा विमुक्त निद्रोऽपि गन्तुमना अपि पथिकः संकोचन्नैव शिथिलेति. आहूतोऽपि సహాయైః, కూడా ఉండేవారి చేత పిలువబడ్డవాడు అయినప్పటికీ, ఓమితి ఉక్త్వా విముక్త నిద్రోపి, సరే అలాగే ఓం అంటే అవును అని అంగీకరించడం, అంగీకారాన్ని చెప్పడం అన్నమాట, అని పలికి విముక్త నిద్రోపి, నిద్ర లేచినవాడు, నిద్ర విడిచిపెట్టినవాడు అయినప్పటికీ, గంతుమనా అపి పథికః, గంతుమనాహ వెళ్ళాలనేటువంటి కోరిక, మనస్సు ఉన్నటువంటి వాడు అయినప్పటికీ, పథికః సంకోచన్ నైవ శిథిలేతి, వాడైనా పడుకున్నప్పుడు ముడిచిపెట్టుకు పడుకున్నాడు అంటారు కదా, ఆ ముడిచిపెట్టుకోవడం అనే దాన్ని విడిచిపెట్టట్లేదు. అంటే ఆయన ముడిచిపెట్టుకు పడుకోవడాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. తోటి వారందరూ రా రా వెళదామని పిలుస్తున్నారు,
అలాగే సరే అలాగే వస్తున్నాను అని వీడు అంగీకారాన్ని కూడా చెప్పాడు. నిద్ర నుంచి లేచాడు, అంటే నిద్ర మెలకువ వచ్చింది, వాళ్ళు పిలవడం వల్ల నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అయినప్పటికీ ఇంకా బద్ధకం తీరలేదనమాట. అందుచేత ఆ ముడుచు పెట్టుకుని అలాగే ఉన్నాడు కానీ లేచి బయటికి రాలేదు. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఈ పై మూడు లేవడానికి కారణం అంటే తోటివారు పిలవడం, ఇతడు ఓం అని సరే అనడం, నిద్ర నుంచి మేల్కొనడం, గంతుమనాహ వెళ్ళాలనే మనసు కలిగి ఉండడం, కోరిక కలిగి ఉండడం, ఇవన్నీ కారణములు. ఈ కారణములు అంటే ఈ కారణములు ఉన్నప్పుడు ఏమవ్వాలి, వ్యాకోచం కలగాలి అని లేవాలి, ఆ ముడుచుకోవడం మానేసి లేచిపోవాలి. కానీ అది మాత్రం జరగలేదు. అంటే కారణ సామగ్రి లేవడానికి తగిన కారణ సామగ్రి ఉన్నప్పటికీ అలాగే ముడుచుపెట్టుకునే పడుకున్నాడు. అంటే కార్యోత్పత్తి జరగలేదు. స ఏక స్త్రీని జయతి జగంతి కుసుమాయుధ హరతాపి తను యస్య శంభునా నహృతం బలం. ఆ మన్మధుడు కుసుమాయుధుడు స్త్రీని జగంతి జయతి, ఉల్లోకాలని కూడా జయించేస్తున్నాడు. భూలోకం కాదు, ఏకంగా ఉల్లోకాలని కూడా జయిస్తున్నాడు. ఏమిటి, ఆ ఈశ్వరుడి చేత దహింపబడ్డప్పటికీ కూడా శంభునాయస్య తనుం హరతాపి, ఆయన యొక్క శరీరాన్ని, మన్మధుడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు హరించేశాడు. అంటే దహించేశాడు కదా, శరీరం లేదు కదా, అనంగుడు కదా ఆయన. అయినప్పటికీ శంభు నా హృతం బలం, అతని బలం మాత్రం పోలేదు, బలం మాత్రం హరింపబడలేదు. ఎందువల్ల భూలోకాలని జయిస్తున్నాడు. భూలోకాలని జయిస్తే బలం లేదని వాడని చెప్పడం కుదరదుగా, బలం ఉన్నవాడే. మరి ఈశ్వరుడు దహించాడు కదా, దహించేసిన దహిస్తే బలం ఉండకూడదు కదా, కానీ బలం ఉన్నవాడు. ఈ విధంగా మూడు రకాలు చెప్పాడు, వాటి యొక్క వివరం ఇస్తున్నాడు. అత్ర సత్యపిదాహ లక్షణే అవికలే కారణే అశక్తత్వాఖ్యస్య కారణస్య కార్యస్య అని ఉన్నది. అశక్తత్వాఖ్యస్య కార్యస్య అనుత్పత్తి. మొట్టమొదటి ఉదాహరణలో కర్పూరంలా దహింపబడ్డవాడు అవతల శక్తివంతుడు అని చెబుతున్నాడు. దహింపబడ్డవాడు, దహింపబడడము కారణమైతే శక్త్యభావం చెప్పాలి, శక్తిమత్వం లేదు అన్నాడు, అశక్తిమత్వం చెప్పాలి, అశక్త అని చెప్పాలి, శక్తిమాన్ అని చెబుతున్నాడు. కాబట్టి కారణం ఉన్నప్పటికీ ఉండవలసినటువంటి కార్యం అశక్తత్వం, ఆ అశక్తత్వం పుట్టలేదు అక్కడ. అదో విధమైనటువంటి అదొకటి విభావనాలంకారం. ఇది శక్తి స్వరూపేణ అవిరుద్ధేన ధర్మేణ ఉపనిబద్ధ. శక్తి స్వరూపేణ అవిరుద్ధేన ధర్మేణ అంటే శక్తి అనేటువంటి ధర్మము విరుద్ధ ధర్మం ఏమీ కాదు. అంటే శక్తి ఉండొచ్చు కదా, శక్తి ఉంటేనే కదా ఎవడైనా ఏ పని చేసేది. కాబట్టి శక్తిమత్వం ఉండొచ్చు, అంటే విరుద్ధ ధర్మం ఏమీ కాదు. ధర్మేణ ఉపనిబద్ధ అంటే వాస్తవానికి అశక్తిమత్వం చెప్పి ఉండాలి, అశక్తిమత్వము అనేటువంటి కార్యము పుట్టినట్టుగా చెప్పాలి. అది పుట్టకపోవడం వల్ల ఇది విభావనాలంకారం అవుతుంది, విశేషోక్తి అలంకారం అవుతుంది. దీనివల్ల ఏమిటి మనకి తెలుస్తోంది అంటే, అతని శక్తి అనేటువంటిది ఎవరి చేత పోగొట్టగలిగింది కాదు. అందుకే ఇంకా వివరణ ఇచ్చాడు, అవార్య వీర్యత్వం చ అత్ర ఉక్తం నిమిత్తం.
అవార్య వీర్యత్వం అంటే వారింపశక్యము గాని బలం. అందువల్లే ఈశ్వరుడు దహించేసినా అతడు శక్తిమంతుడు అవుతున్నాడు. తథా ఆహ్వానాదయః సంకోచ శిథిలీకరణ హేతవీతి తేషు సత్స్వపి తస్య అనుత్పత్తేః ప్రియతమా ప్రియతమా సమాగమాద్యనుక్తం సతు చింత్యం నిమిత్తం. ఇక్కడ రెండవ ఉదాహరణలో తోటివారంతా పిలుస్తున్నా ఇతడు అని నిద్రలోంచి లేచినా వెళ్ళాలని ఉన్నా ఇంకా మంచం మీద లేవలేదు, యువతలు రాలేదు. అంచేత సంకోచం నుండి బయటపడాలి అతడు. వాస్తవానికి సంకోచ శిథిలీకరణం అవ్వాలి. ఆ సంకోచ శిథిలీకరణానికి కారణ సామగ్రి ముందు చెప్పాడు. ఏదో ఆహ్వానము, ఓం అని నిద్రలోంచి లేవడం, నిద్ర విడిచిపెట్టడము, వెళ్ళాలనే మనస్సు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ఆ సంకోచ శిథిలీకరణానికి కారణములు. అయితే కారణములు ఉన్నప్పటికీ ఆ సంకోచ శిథిలీకరణం అంటే ముడుచు పడుకోవడం అనే దాని నుండి లేవడం, ఆ లేవడం అనేది కార్య అనుత్పత్తి. తేషు సత్స్వపి తస్య అనుత్పత్తే అంటే సంకోచ శిథిలీకరణం అనే కార్యము ఉత్పత్తి కాలేదు కాబట్టి దానివల్ల ఏ ఊహింపబడుతుందంటే ప్రియతమ ప్రియతమా సమాగమాది అనుక్తం సతు చింత్యం నిమిత్తం. వీళ్ళు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇంకా ఆ ప్రియురాలుతోటే ఉండాలి అనేటువంటిది కారణం. ప్రియతమా సమాగమాది ఆ కారణంగా అతడు ఈ మూడు ఉన్నా లేవలేదన్నమాట. అంటే సంకోచ శిథిలీకరణము జరగలేదు, జరగకుండా ఆయన ఇంకా సంకోచం ముడుచుకునే ఉన్నాడు. ముడుచుని పడుకోవడానికి కారణం ఏమిటి అని ఊహిస్తే ఏముందనమాట, ప్రియా సమాగమము. ఆ ప్రియా సమాగమం నుండి బయటపడలేకపోతున్నాడు అనమాట. ఆ ప్రియా సమాగమమే ఇతడు లేవలేకపోవడానికి కారణము అన్నాడు. ఈ కారణాన్ని మనం ఊహించదగింది. చింత్యం అచింత్యం ఉక్త నిమిత్తం అనుక్త నిమిత్తం అన్నాడు కదా. నిమిత్తం చెప్పలేదు కానీ చింతింపదగింది. అనుక్తం చింత్యం, అనుక్తం అచింత్యం అలా కూడా ఉంటాయి. తథా తనుహరణ కారణే సత్యపి బలహరణస్య కార్యస్య అనుత్పత్తౌ నిమిత్తం అనుక్తం అపి అచింత్యమేవ ప్రతీతి అగోచరత్వాత్. శరీరము తర్వాత మూడవ ఉదాహరణలో ఈశ్వరుడు అతని యొక్క శరీరాన్ని హరించేశాడు, కానీ అతని బలాన్ని హరించలేదు అని. శరీరాన్ని హరించేస్తే మరి బలం ఉండదు కదా. కాబట్టి శరీరాన్ని హరించినప్పుడు బలం ఉండకూడదు, కానీ బలం ఉన్నది. ఇలా ఉండడం చేత దీనికి కారణం ఏమిటి అంటే దీనికి కారణం ఊహించడానికి శక్యం కాకుండా ఉంది అన్నాడు. తనుహరణ కారణే సత్యపి బలహరణస్య కార్యస్య అనుత్పత్తౌ నిమిత్తం అనుక్తమపి అచింత్యమేవా. అక్కడ నిమిత్తము చెప్పబడలేదు, అది ఊహింప శక్యం కూడా కాదు అన్నాడు. తర్వాత కార్యానుత్పత్తిశ్చాత్ర క్వచిత్ కార్య విరుద్ధేన ఉత్పత్త్యా నిబధ్యతే. కార్య అనుత్పత్తిశ్చ అంటే కార్యము పుట్టకపోవడము అనేది విశేషోక్తి లక్షణం కదా. కారణం ఉన్నా కార్యం పుట్టకపోవడము అనేది విశేషోక్తి లక్షణం కదా. ఆ అనుత్పత్తి అనేది క్వచిత్ కార్య విరుద్ధేన ఉత్పత్త్యా నిబధ్యతే. ఒక్కొక్క చోట పుట్టవలసిన కార్యం పుట్టకుండగా వేరొక కార్యం పుట్టడం,
అది కూడా విశేషోక్తిలోకే వస్తుందన్నాడు. అంటే పుట్టవలసిన కార్యం పుట్టకపోవడం అనేది కార్యానుత్పత్తి అక్కడ ఉంది. అయితే తద్విరుద్ధ కార్యం కూడా పుట్టచ్చు. తద్విరుద్ధ కార్యం పుట్టినా అది కార్య అనుత్పత్తే అవుతుంది. క్వచిత్ కార్య విరుద్ధేన ఉత్పత్త్యా అపి ఆ అనుత్పత్తి అనేది నివర్తింపబడుతుంది. ఏవం విభావనాయాం అపి కారణాభావః కారణ విరుద్ధ ముఖేన క్వచిత్ ప్రతిపాద్యతే. ఆ, ఇదే విధంగా విభావనాయామపి విభావన వినాపి స్యాత్ కారణం కార్యజన్మ చేత్ అక్కడ కూడా కారణాభావ కారణ విరుద్ధ ముఖేన క్వచిత్ ప్రతిపాద్యతే. కారణము లేకుండగా ఉండడం అంటే కార్యం లేకుండా కార్యం పుట్టింది అని చెప్పడం అంటే అది తగిన కారణం కావచ్చు, విరుద్ధ కారణం అవ్వచ్చు. అంటే విరుద్ధమైన దాన్ని కారణంగా చెప్పవచ్చు. అల్లా చెప్పిన విరుద్ధాత్ కార్య సంపత్తి ఉక్తా కాచిత్ విభావన శంఖాత్ నీనా వినాదోయం కంఠాన్ వీణా నినోద అంతే శంఖాత్ వీణా నినాదోయం ఉదేతి మహదద్భుతం అంటాడు అక్కడ చంద్రాలోకంలో. శంఖం నుండి వీణానాదం వస్తోంది అన్నాడు. వీణానాదం ఎక్కడి నుంచి రావాలి? వీణ నుంచి రావాలి. కానీ ఇక్కడ వీణానాదం శంఖం నుండి వస్తుంది. అంటే విరుద్ధమైన దాని నుంచి కార్యోత్పత్తి జరిగినట్టు చెప్పాడు. అది కూడా కారణం కాదు కదా, అంటే కారణం లేకపోవడమే అవుతుందన్నమాట. ఆ విధంగా కూడా చెప్పొచ్చు విభావనాలంకారంలో. ఇక్కడ ఎలా అయితే విరుద్ధ కార్యోత్పత్తి ఎలా అయితే కార్య అనుత్పత్తిగా భావించి విశేషోక్తి అంటున్నామో అలా విభావనలో కూడా విరుద్ధ కారణాన్ని చెప్పి కార్యోత్పత్తి జరిగినట్టుగా కూడా చెప్పవచ్చు. తదాచ యః కౌమారహరః స ఏవ హి వరః తాయేవ చైత్రక్షపాః తేజోన్మీలితమాలతీ సురభయః ప్రౌఢాః కదంబానిలాః సా చైవాస్మి తథాపి తత్ర సురతవ్యాపారలీలా విధౌ రేవారోధసి వేతసీ తరుతలే చేతః సముత్కంఠతే. అక్కడ యః కౌమారహరః స ఏవ హి వరః. నా కౌమారాన్ని హరించిన వాడు ఎవడైతే ఉన్నాడో అతడే వరుడు. తాయేవ చైత్రక్షపాః అవే చక్కనైనటువంటి చైత్రమాసంలో వసంత ఋతువులో వచ్చేటువంటి వెన్నెలతో ఉన్న రాత్రులు. తేజోన్మీలిత మాలతీ సురభయః అవే వికసించినటువంటి మాలతీ కుసుమాల యొక్క పరిమళాలు. ప్రౌఢా కదంబానిలా ప్రౌఢమైనటువంటి ఆ కదంబ వృక్షం నుండి వచ్చేటువంటి గాలులు. సా చైవాస్మి ఆ నేనే అప్పుడున్నటువంటి వ్యక్తి స్త్రీ ఎవరు? ఆ నేనే నేను. తథాపి తత్ర సురత వ్యాపారలీలా విధౌ రేవారోధసి వేతసీ తరుతలే చేతః సముత్కంఠతే. అయినప్పటికీ కూడా రేవానదీ తీరంలో ఆ వేతసీ వృక్షముల చెట్ల కింద ఆ సురత వ్యాపార విలాసముయందే నా యొక్క మనస్సు ఉవ్విళ్ళూరుతోంది అన్నాడు. ఇక్కడ అంతకుముందు ఒకతను ఆమెకు ప్రియుడు, ఆ ప్రియుడితో అలా విహారాలని చేసింది. ఆ ప్రియుడే తర్వాత అంటే ఇప్పుడు చూసారా, ప్రేమించిన వాడే తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా పెళ్లి కొడుకు వాడే అయ్యాడు. కాబట్టి అతన్ని వివాహం చేసుకుంది. అంచేత చెప్తున్నాడు ఇక్కడ కౌమారహర సయేవ హి వరః.
ముందు నేను కోరుకున్నవాడెవడో అతడే ఇక్కడ నా కౌమారాన్ని హరించినటువంటి ఆ ప్రియుడైనటువంటి వాడే ఆ అరుడు ఆ భర్త అయ్యాడు. అలాగే ఆ అప్పుడు ఏ విధంగా అయితే మేము వసంత రాత్రుల్లో సంచరించేమో అవే ఇప్పుడు వసంత రాత్రులు. ఆ, అలాగే అవే మారుతి పరిమళాలు అన్ని అప్పుడున్న సామగ్రి అంతా ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు నా మనస్సు మాత్రము ఇప్పుడున్న వేరే ప్రదేశంలో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వివాహం అయింది. కానీ మనస్సు ఇంతకు ముందు సంచరించినటువంటి రేవానదీ తీరంలో ఉత్కంఠ కలిగి ఉందే కానీ ఇప్పుడు ఇక్కడ ఉత్కంఠ కలిగి లేదనమాట. అంచేత ఇంతకు ముందు ఉన్నవే సామగ్రి, కారణ సామగ్రి అంతా ఉన్నప్పుడు అదే ఉత్సాహము అదే ఉత్కంఠ ఇప్పుడు కూడా ఉండాలి కదా. కానీ ఇక్కడ ఆ ఉత్కంఠ లేదు అన్నాడు. ఇచ్చత్ర విభావనా విశేషోక్త్యో సందేహ సంకర తథా హి ఉత్కంఠా కారణ విరుద్ధం యః కౌమారహరః ఇత్యాది నిబద్ధమితి విభావన. ఉత్కంఠ కారణ విరుద్ధం. ఇప్పుడు ఉత్కంఠ కారణము కారణానికి విరుద్ధం అయింది. ఇంకా ఏం చెప్పింది అంటే కౌమారహరః ఇత్యాదులు చెప్పింది. కాబట్టి విభావన వినాపి స్యాత్ కారణం. కారణము లేకపోవడం అంటే సరి అయిన కారణం లేకపోవడం, లేదా విరుద్ధ కారణం చెప్పినా కారణం లేకపోవడమే. దానికి ఏ కారణమో అది ఉండాలి, కానీ విరుద్ధ కారణం చెప్పినా కారణం లేకపోవడమే అవుతుంది. అందువల్ల అది విభావనాలంకారం అవుతుంది. అదేవిధంగా యక్కౌమారహరాయిత్యాదే కారణస్య కార్యం విరుద్ధం చేతస్సముత్కంఠతే ఇది ఉత్కంఠాఖ్యం నిబద్ధమితి విశేషోక్తి. ఇక్కడ యక్కౌ ఇత్యాదే కారణస్య విరుద్ధం చేతస్సముత్కంఠతే. ఇప్పుడు కారణములవన్నీ ఉన్నా కార్యోత్పత్తి జరగలేదు. ఏం జరిగిందన్నాడు? విరుద్ధమైన కార్యోత్పత్తి జరిగింది. అంటే ఉత్కంఠాలి కారణాలు ఏవైతే ఉత్కంఠ కలగజేయడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల వల్ల ఉత్కంఠ కలగాలి, కానీ ఉత్కంఠ కలగట్లేదని చెప్తున్నాడు. విరుద్ధమైనటువంటి చేతస్సముత్కంఠతే. ఎక్కడ దేవారోధసి వేదసీతరుతలే సముత్కంఠతే. విరుద్ధముఖేన ఉపనిబంధాతు కేవలం అస్పష్టత్వం. ఇక్కడ విరోధముఖేన ఉపనిబంధాత్, విరోధముఖంగా చెప్పడం వల్ల కేవలం అస్పష్టత్వం అంటే అస్పష్టముగా ఉన్నది అలంకారం, అంతే తప్ప ఆ రెండు అలంకారాలు అయ్యే అవకాశం ఉన్నది. సాధక బాధక ప్రమాణాభావాచ అత్ర సందేహ సంకర. మళ్ళీ దీన్ని ఏం చేశారంటే సందేహ సంకరము అని చెప్పాడు. అంటే ఏమిటి? ఇదా అదా అని నిర్ణయించి చెప్పడానికి సాధక బాధకములు ప్రమాణ అభావాత్ అన్నారు. అంటే ఇది విభావన కాదని చెప్పడానికి కానీ, లేదా విభావన ఏ అని నిశ్చయించి చెప్పడానికి కానీ, లేదా విశేషోక్తి కాదనడానికి కానీ, కాదు విశేషోక్తే అని చెప్పడానికి కానీ ప్రమాణం లేకపోవడం వల్ల ఈ సందేహ సాంకర్యం, రెండింటి యొక్క ఇదా అదా అనేటువంటి సందేహం వచ్చింది. కాబట్టి సందేహ రూపమైన శంకరాలంకారం అవుతుంది ఇది అన్నాడు. యాతు ఏకగుణ హాని కల్పనాయాం సామ్యాత్ ఆర్జం విశేషోక్తి లక్షిత సా అస్మిన్ దర్శనే రూపక భేదే ఏవేతి పృథంగ్ నవాచ్యా. అది అంటే ఉపమానం కంటే ఉపమేయమునందు తక్కువ ధనాన్ని చెబితే రూపకాలంకారంగా చెప్పేస్తున్నాం, అలా చెప్పచ్చు. అందువల్ల అది ఇక్కడ విశేషోక్తి భేదంగా మేము చెప్పటం లేదు. ఏక గుణహాని కల్పనాయ అంటే కారణములు ఉండాలి, సమగ్రమైన కారణం అన్నాం కదా. ఆ సమగ్రమైన కారణాల్లో ఏదో కొన్ని ఒకటో రెండో కారణాలు లేకపోయినప్పటికీ కూడా
సామ్యత ఆర్ధ్యం విశేషోక్తి, ఇక్కడ కూడా అర్థ సంబంధమైన విశేషోక్తి అని చెప్పొచ్చు. తథాపి సాస్మిన్ దర్శనే రూపక భేదే ఏ వాచ్య, అది మేము రూపక భేదంలో చేర్చేయడం చేత ఇక్కడ వేరే విశేషోక్తి భేదంగా మేము ఇక్కడ చెప్పటం లేదు అన్న. ఒక్క ఒక్క 5 నిమిషాలు ఆపండి ఒకసారి, రికార్డింగు 5 నిమిషాలు ఆపండి ఒకసారి. అనంతకృష్ణ గారు, ఇప్పుడిక అతిశయోక్తిని చెబుతున్నాడు. అతిశయోక్తౌ లక్షితాయామపి కశ్చిత్ ప్రభేద కార్యకారణ భావ ప్రస్తావేన ఉచ్యతే ఇహ ఉచ్యతే. అతిశయోక్తి ఎందు లక్షితాయామపి అంటే ఇంతకు ముందే అతిశయోక్తి ఎట్లా ఉంటుందో మేము చెప్పి ఉన్నాము. అలా చెప్పినప్పటికీ కశ్చిత్ ప్రభేద, ఒకానొక కార్యకారణ భావానికి సంబంధించినటువంటి భేదాన్ని మేము ఇక్కడ చెబుతున్నాము. కార్యకారణ భావ ప్రస్తావేన ఉచ్యతే అంటే ఇక్కడ ఇంతకు ముందు వరకు ఏదో కారణము కార్యము వీటికి సంబంధించినటువంటి అలంకారాలని చెబుతున్నాడు కాబట్టి ఆ సందర్భవశాత్తు ఆ అతిశయోక్తి భేదాన్ని కూడా ఒకటి ఇక్కడ మేము చెబుతున్నాము అన్నాడు. కార్యకారణయో సమకాలత్వే పౌర్వాపర్య విపర్యయే చ అతిశయోక్తి. అది కార్యకారణముల యొక్క సమకాలత్వం. ఎప్పుడూ కూడా కారణం ముందు జరుగుతుంది, తర్వాత కార్యోత్పత్తి. అంచేత కార్యనీత పూర్వ వృత్తి కారణం. కారణము అంటే కార్యమునకు తప్పనిసరిగా పూర్వమునందు ఉండేది, అది కారణం. అంతేగాని కారణము కార్యము ఒకేసారి జరిగినట్టు చెప్పారనుకోండి, లేదా పౌర్వాపర్యం, ముందే కార్యం జరిగిపోయి తర్వాత కారణం జరిగినట్టుగా వర్ణించడం. అంటే కారణ కార్యములు రెండు ఒకసారి జరిగినట్టుగా వర్ణించినా, పౌర్వాపర్య వ్యతిక్రమం జరిగినట్టు వర్ణించినా అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఇహ నీత పూర్వకాల భావి కారణం, అంతే కదా, కార్యానికి తప్పనిసరిగా పూర్వకాలమునందు అంటే ముందు సమయంలో ఉండవలసినటువంటిది కారణం. నీత పశ్చాత్కాల భావిచ కార్యం, కారణం తర్వాతే ఎప్పుడూ కూడా కార్యం అనేది ఉంటుంది అని కార్యకారణయో లక్షణం ప్రసిద్ధం. అది కార్యకారణం యొక్క లక్షణం. తప్పనిసరిగా కార్యానికి ముందు కారణం ఉండాలి, కారణానికి తర్వాత కార్యం ఉండాలి. యదాతు విశేష ప్రతిపాదనాయ తయోరేతద్రూప అపగమః క్రియతే, ఎప్పుడైతే మనం ఒక ప్రత్యేకించినటువంటి విశేషమైన అర్థాన్ని దేన్నో చెప్పదలిచి ఇటువంటి నియమాన్ని ఉల్లంఘిస్తాం అన్నమాట, ఆ నియమం అపగమం అవుతుంది. ఈ రూపమునకు అపగమం జరుగుతుంది, అంటే ఆ రూపం పోతుంది. పోవడం అంటే ఈ క్రమం పోతుంది. తదా అతిశయోక్తి, అప్పుడు అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఏతద్రూప అపగమశ్చ కాల్య సామ్య నిబంధన కాల విపర్యాస నిబంధనశ్చేతి ద్వేధే స్థాపయతి. కాబట్టి ఈ నియమం ఎప్పుడైతే తప్పుతుందో, ఆ నియమం తప్పడము అనేది 2 రకాలు. ఒకటి కారణకార్యములు ఒకే సమయంలో జరిగినట్టు వర్ణించడం. రెండవది పౌర్వాపర్య వ్యతిక్రమం, ముందు కార్యం జరిగి తర్వాత కారణం జరిగినట్టు వర్ణించడం. వాటికి ఉదాహరణ ఇస్తున్నాడు. ఆలింగంతి సమం దేవ త్వాం శరాశ్చ త్వాం శరాశ్చ పరాశ్చతే అంటాడు. అంటే నీ బాణములు శత్రువులు ఒకేసారి
వెళ్ళి తగడం శత్రువు నుంచి భూమి మీద పడ జ్యాం శరాశ్చ పరాశ్చతే. జ్యా అనే శబ్దానికి వింటినారి భూమి అని అర్థం. బాణము వింటినారి, ఆ ఈ తాకిన తర్వాత బాణం వెళ్ళి శత్రువులు గుచ్చుకుంది, శత్రువులు మరణించి భూమి మీద పడ్డారు. అంచేది శత్రువులు భూమిని తాకారు. అంచేది ఇక్కడ ఏం చెప్పాడు? బాణములు శత్రువులు ఒకేసారి భూమిని తాకే, జ్యామును తాకేది. ఈ జ్యామ్ అనే అనాలి. అంటే జ్యా శబ్దానికి వింటి నారని అర్థము, భూమి అని అర్థము. అప్పుడు ఏమైందనమాట? ఒకేసారి కారణ కార్యములు. బాణము వెళ్ళి తగలాలి, అప్పుడు శత్రువు మరణించి భూమి మీద పడాలి. కారణమేమో బాణం, కార్యము శత్రువు మరణం. ఈ రెండు ఒకేసారి జరిగినట్టు ఒకేసారి అవవు కదా. అంటే పౌర్వాపర్య వ్యతిక్రమం అదొక రకమైన అనమాట. అలాగే మానో అగ్రే మానో గత పశ్చాత్ అనునీత ప్రియేణ సా. ఆమెకి ప్రియురాలికి కోపం వచ్చింది. నేను ఏదో సినిమాకి వెళ్దాం, ఫస్ట్ షోకి నువ్వు రెడీగా ఉండు, నేను ఫస్ట్ షో టికెట్లు తీసుకుని వచ్చాను అన్నాడు. అంటే పాపం ఆవిడ 5 గంటల నుంచి రెడీ అయ్యి అక్కడ కుమ్మలో ఎదురు చూస్తూ ఉంది, కొత్తగా పెళ్ళైన వాడు. అందుచేత అలా రెడీగా ఉంది వెళ్ళామని. తీరా చేసి ఈయన ఏదో ఆఫీస్లో మీటింగో ఏదో కారణం చేత ఆలస్యంగా వచ్చాడు. వచ్చేసరికి ఆవిడకి కోపం వచ్చింది. కోపం వస్తే ఆవిడకి కోపం వస్తుందని తెలుసు కాబట్టి ఈయన ఆవిడని బతిమాలదాం అనుకున్నాడు. బతిమాలదామని అనుకుని ఇంకా ఎదురు పడుతున్నాడు. ఈయన చూడగానే ఆమె కోపం పోయింది. తర్వాత ఆమె కోపం పోయినట్టు తెలియదు కదా, ఈయన బతిమాలాడు. ఏమైంది? కోపం పోవడానికి కారణం ఆయన బతిమారడం అనేది తర్వాత జరిగింది. కోపం పోవడం అనేది కార్యం ముందు జరిగింది. చూడగానే కోపం పోనే పోయింది. అగ్రే మానో గత, ముందే కోపం పోయింది. పశ్చాత్ తర్వాత ఆమె ప్రియుని చేత అనునయింపబడింది. అందువల్ల కార్యకారణ పౌర్వాపర్యం అక్కడ చెప్పాడు అనమాట. అలాంటిదే ఇక్కడ ఉదాహరణ చూపిస్తారు, ఊరికే సులువుగా ఉంటుందని అని చెప్పారు. పశ్యత్సోద్గత సాంద్ర విస్మయ రసత్ ప్రోత్ఫుల్ల నేత్రోత్పలం భూపాలేషు తవాత్ర సూక్ష్మ నిశితే నిస్త్రింశధారాధ్వని కీర్త్యా చ ద్విషతః శ్రియా చ యుగపత్ రాజన్య చూడామణే ఏలా నిర్గమన ప్రవేశ విధినా పశ్యేంద్రజాలంకృతం. రాజన్య చూడామనే ఓ రాజశ్రేష్ఠుడా అన్నాడు. పశ్య చూడు, భూపాలేషు రాజులందరిలోనూ ఉద్గత సాంద్ర విస్మయ రసత్ప్రోత్ఫుల్ల నేత్రోత్పలం అంటే చక్కనైనటువంటి ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి వికసించినటువంటి నేత్రం అనేటువంటి ఉత్పలం, ఆ నేత్రోత్పలం కలిగినటువంటి నేత్రోత్పలం, ఆ నేత్రోత్పలం పశ్యత్సు, అది చూస్తూ ఉండగానే తవా నీ యొక్క సూక్ష్మనిశితే నిస్తింద్రధారాధ్వని, సూక్ష్మనిశితే బాగా సూక్ష్మంగా ఉన్నటువంటి, నిశితం పదునైనటువంటి, నిస్త్రింశధారాధ్వని అంటే కత్తి అనేటువంటి దాని యొక్క ధార, అంచు, కత్తి అంచు అనేటువంటి మార్గంలో నీ యొక్క శత్రువులు కీర్త్యాచ ద్విషత శ్రియాచ యుగపతు, నీ శత్రువుల యొక్క శ్రియా కీర్తి చేత, నీ యొక్క కీర్త్యా కీర్తి చేతను, ఈ రెండిటి చేత యుగపత్ ఒకేసారిగా ఏలా నిర్గమన ప్రవేశ విధిన ఇంద్రజాలం
కృతం అంటే బయటకు వెళ్ళడము అనేటువంటి పని చేత ఇంద్రజాలం చేయబడింది అన్నాడు. అంటే ఇందాక చెప్పిన లాంటిదే ఇది కూడా ఉదాహరణ, కాస్త వర్ణన ఎక్కువ చేశాడు. ఈయన యొక్క బాణం వెళ్ళి ఆ శత్రువులకు తగిలింది. శత్రువులకు తగలడం వల్ల ఏమైంది? వాళ్ళు మరణించారు, వాళ్ళ రాజ్యం ఈయన ఆక్రమించుకున్నాడు. కాబట్టి శత్రువుల యొక్క సంపద పోయింది. ఈయన వాళ్ళని జయించాడు కాబట్టి ఈయనకి కీర్తి కలిగింది. ఇప్పుడు ఇక్కడ శత్రువుల సంపద పోవడము ద్వారా, సంపద పోవడం అంటే జయించబడ్డం, ఆ జయింపబడ్డము చేత ఇతనికి కీర్తి కలిగింది. అంటే కీర్తి బయటకు ప్రసరించడము, సంపద వెళ్ళిపోవడము, ఈ రెండు ఒకసారి జరిగాయని వర్ణించాడు. వస్తుతః ఏమిటి? సంపద వెళ్ళిపోవడము చేత కీర్తి బయటికి వ్యాపించింది. శత్రువుల సంపద వెళ్ళిపోవడము అనేది కారణమైతే కీర్తి బయటికి వ్యాపించడం అనేది కార్యం. కారణము కార్యము వేరువేరుగా జరిగినప్పటికీ రెండు ఒకేసారి బయటికి వెళ్ళేవి. ఇది ఇంద్రజాలంలో ఉంది అని చెప్పడం. ఇంకొకటి పౌర్వాపర్య వ్యతిక్రమం. పతిపతి సుఖ చెంచు చారు చారు రాభాంకురాణం దిశి దిశి పవమానో వీరుధం లాసకశ్చ. సరి నరి నరి కిరతి ద్రాక్షాయకాన్ పుష్పధన్వా పురి పురి చ నివృత్త మానిని మాన చర్చ. పథి పథి అంటే మార్గంలో అంటే ప్రతి మార్గంలో. సుఖచెంచు చారు చారు ఆభాంకురాణం అంకురాణం ఆభా అంకురముల యొక్క కాంతి, చిగురుటాకులు చిగుళ్ళు వాటి యొక్క కాంతి. సుఖ చెంచూచారు అంటే చిలుక ముక్కులా అందంగా ఉన్నాయి అని. అంటే చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి, చిలుక ముక్కు ఎర్రగా ఉంటుంది. అందుచేత దారిలో ప్రతి దారిలో అంటే అక్కడక్కడ అన్ని చోట్ల దారిలో ప్రతి దారిలోనూ ప్రతి చోట ఎర్రనైనటువంటి చిగుళ్ళు కనపడుతున్నాయి. ఆ చిగుళ్ళ కాంతి అవి ఎలా ఉన్నాయి అంటే చిలుక ముక్కు మాదిరిగా ఎర్రగా శోభిస్తూ ఉన్నాయి. దిశి దిశి పవమాన విరుధాం లాసకశ్చ. అలాగే ప్రతి దిక్కు ఎందు కూడా వాయువు వీరుధాం లాసక ఆ మొక్కలకి లాసకం అంటే లాస్యం నేర్పేటువంటి, నాట్యం నేర్పేటువంటి వాడు. వాయువు మొక్కలకి నాట్యం నేర్పుతోంది అన్నాడు. నరి నరి కిరతి ద్రాక్ సాయకాన్ పుష్పధన్వా. ఆ పుష్పధన్వా మన్మధుడు ప్రతి మనిషి మీద కూడా బాణాలని విడిచిపెడుతున్నాడు. ద్రాక్ ఒకేసారిగా. నరి నరి నృశబ్దానికి సప్తమి ఏకవచనం నరి. నృశబ్దము రెండు రకాలుగా ఉంటుంది. అరుకారాంత నృశబ్దము నా నరవు నరహ నరం నరవు నరహ, దానికి సప్తమి ఏకవచనం నరి. నర అనే అకారాంత శబ్దం ఉంది, దానికైతే నరహ నరవు నరాహ, దానికి సప్తమి ఏకవచనం నరే అనాలి. ఇక్కడ నరి అన్నాడు అంటే నృశబ్దం యొక్క సప్తమి ఏకవచనం తీసుకున్నాడు. నరి నరి ప్రతి నరుల్లోనూ కూడా ఆ మన్మధుడు పుష్పబాణాలను వేస్తున్నాడు. పురి పురి చ నివృత్త మానిని మాన చర్చ అంటే ప్రతి నగరంలోనూ కూడా ఆ స్త్రీల యొక్క మాన చర్చ, వాళ్ళ యొక్క కోపమునకు సంబంధించినటువంటి చర్చ నివృత్త తొలగింపబడింది. పూర్వత్ర ప్రౌఢోక్తి నిర్మితే అర్థే శత్రుశ్రీ ప్రవేశ కీర్తి నిర్గమన హేతురితి భిన్నకాలయో తుల్యకాలత్వం నిబద్ధం. శత్రువుల యొక్క సంపద పోవడము, కీర్తి
బయటికి వెళ్ళటము అనేటువంటివి రెండు ఒక్కసారి జరిగాయి అని చెప్పినప్పటికీ, అంటే కార్యకారణములకు తుల్యకాల నిబంధత్వం చెప్పాడు. అంటే అక్కడ కీర్త్యాచ ద్విషదశ్రియాచ యుగపతు హేలా నిర్గమన ప్రవేశిన అన్నాడు. ఆహా, వాళ్ళ యొక్క నిర్గమనము ప్రవేశము, ఈయన కీర్తి బయటికి వ్యాపించింది, వాళ్ళ సంపద వీరి లోపలికి వచ్చింది, ప్రవేశించింది. ఆ రెండింటి అక్కడ ఏమైంది? రెండు వేరు వేరు కాలాల్లో జరిగినప్పటికీ ఒకే కాలంలో జరిగినట్టు చెప్పడం వల్ల తుల్యకాలత్వ నిబంధనమైన అతిశయోక్తి. ఇప్పుడు ఈ రెండో ఉదాహరణలో ఉత్తరత్రచ మాన నివృత్తి శర ప్రకిరణకార్య ఇది తయో ఉపపన్నం పౌర్వాపర్యం వ్యత్యయేన నిర్దిష్టం ఇత్యతిశయోక్తి. అలాగే రెండవ ఉదాహరణలో ఉత్తరత్రచ మాన నివృత్తి శర ప్రకిరణం, మన్మథ బాణాల వల్ల వారి యొక్క ఆ కోపము శాంతించింది అని చెప్పాడు. కాబట్టి మన్మథ బాణములు కారణమైతే ఈ కోపం పోవడం అనేది కార్యం అన్నమాట. పౌర్వాపర్యం వ్యత్యయేన నిర్దిష్టం. ఇక్కడ నరినరికిర ద్రాక్షాయకాన్ పుష్పధన్వా పురి పురి చ నివృత్త మాననీవాన చర్చ, అది తిరిగి చెప్పుకోవాలి. అంటే వాళ్ళ యొక్క కోపం పోయింది, కోపం పోయిన తరువాత ఆ మన్మథ బాణాలు ప్రసరించాయి. కాబట్టి కోపం పోవడము కారణము, మన్మథ బాణాలు ప్రసరించడము కార్యమైతే కార్యం ముందు జరిగినట్టుగాను కారణం తర్వాత జరిగినట్టుగాను వర్ణించాడు అనమాట. కార్యస్య చ అశుభావాఖ్యో విశేష ప్రతిపాద్యతే. ఉత్తరజ మాన నివృత్తి శర ప్రకిరణ కార్య ఇది తయో ఉపపన్నం పౌర్వాపర్యం వ్యత్యయేన నిర్దిష్టం ఇది అతిశయోక్తి. ఆ విధంగా అతిశయోక్తి అవుతుంది. తర్వాత కార్యస్య చ అశుభావాఖ్య విశేష ప్రతిపాద్యతే. కార్యము అశు కాదు, ఆశు, అంతే అంతే. ఆశుభావాఖ్య విశేష ప్రతిపాద్యతే. కార్యము దీనివల్ల ఏమిటంటే కారణము జరిగిన వెంటనే కార్యం జరిగిపోయింది అన్నట్టుగా కార్యము యొక్క ఆశుభావత్వాన్ని సూచించడము, ఇలా చెప్పడంలో ఉన్న ఉద్దేశం అన్నమాట, తాత్పర్యం అది. ఇక్కడితోటి అస్యోక్తి అలంకారం అయింది. తర్వాత అసంగతి, తయోస్తు భిన్నదేశత్వే అసంగతి. అంటే కార్యకారణములు భిన్నదేశములు కలిగి ఉన్నట్టయితే, అంటే కారణం ఒక చోట కార్యం మరొక చోట పుట్టినట్టు వర్ణిస్తే అసంగత్య అలంకారం అవుతుందన్నమాట. చూడండి, పృష్ఠతాడున దంతభంగ అని చెబుతుంటారు. అంటే వెనకాల తనిగితే పళ్ళు ఊడేయి, వెనకాల తనిగితే పళ్ళు ఎలా ఊడుతాయి? అందువల్ల అక్కడ కారణమేమో ఒక చోట జరిగింది, పళ్ళు ఊడడం అనే కార్యం మరొక చోట జరిగింది. అంటే కారణ కార్యములు వేరు వేరు చోట్ల వర్ణించినట్టయితే అది అసంగత్య అలంకారం అవుతుంది అనమాట. సరే, ఇక్కడితో ఆపుదామండి. అయ్యా అనంతకృష్ణ గారు, అనంతకృష్ణ గారు సరే అండి, మరి ఇంకా ముగిద్దామండి. అనంతకృష్ణ గారు ఆయన పాపం ఎటైనా వెళ్ళారేమో. సరే ముగిస్తున్నానండి. ధన్యవాదాలండి గురుగారు. కూడా ఆగిపోతాడు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ఉంటాడు. నమస్కారం. నమస్కారం గురుగారు.
ఆపేశారండి గురువు గారు? గురుగారు చెప్పారండి ఆపేస్తున్నారని. అలాగే నేను కొంచెం ఎవరో వస్తే బయటికి వెళ్ళారు, అందుకని లేట్ అయింది, ఏమనుకోవద్దు. పర్వాలేదు.